పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి ఈరోజు వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? దేవునికి స్తోత్రము. అనగనగా ఒక దేవుడు, ఎలయనగా ఒక దేవుడు అని ఉంది. అక్కడ ఏమనుందండి? మన దేవుడు. చెప్పలు కూడా దీన్ని మేంపరచండి. మనందరి దేవుడు. మన ప్రార్థన చేసినప్పుడల్లా ఎలా ఉన్నాడంటే సమీపంగా ఉన్నాడంట. మన ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఎక్కడున్నాడండి? దూరంగా లేకుండా సమీపంగా ఉన్నాడంట. ఈ భూమి మీద గొప్ప జనాంగం ఏదైనా ఉందంటే క్రైస్తవ జనాంగం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసినప్పుడు కొంచెం నెమ్మది కలుగుతుంది కదా. ప్రార్థన మీరు మోకరించండి, మీకు వచ్చిన ప్రార్థన ఎంతో కొంత చేయండి, లేచిన వెంటనే మీ హృదయం బాగుంటుంది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈ భూమి మీద క్రైస్తవులు అనబడుతున్న వారు తెల్లవారుజాము 4 గంటలు లేచి ప్రార్థన మొదలుపెట్టిన వాళ్ళు ఉంటారు. అంచేత ప్రార్థన చాలా చోట్ల చాలా రకాలుగా జరుగుతుంది కనుక అన్ని ప్రార్థనలు దేవుడు వింటున్నాడా అనేది ఆలోచించాలి. అంతే కదా. ఎందుకంటే వాక్యం నేర్చుకోవాలి. ఆశీర్వాదం దాని అంతటా మన ఇంట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అయితే ప్రియమైన వాళ్ళ, మొదటగా మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయము 47వ వచనం చదివేయండి. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయువారు కలరు. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ కొంతమంది ప్రజలు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నారంట? అదో గుంపు. ఆ ప్రజలు ఎలా చేస్తున్నారంటండి? మాయా వేషం అంటే వాళ్ళ వేషం అంతా ఎలాగుందంటండి? వాళ్ళ అహంకారంగా ఉన్నారంట. వాళ్ళ హృదయం ఎలాగుందంటండి? అహంకారంగా ఉందంట, హెచ్చుగా అనమాట. అహంకారం అంటే ఏంటంటే మాకే లోటు, మాకే కొదువ, వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకునే ప్రార్థనలో కూడా వారి గొప్పతనం ఉంది. మేము ఉన్నవాళ్ళము, బహుగా ఉన్నవాళ్ళు మేము తక్కువ వారం కాదు అని చూపించే ఆ మాయావేషంలో ఉన్నారంటే వాళ్ళు. అగ్రపీఠం కోరుకోవడం అంటే ప్రతి చోట కూడా వాళ్ళ మాటే నెగ్గాల. ఎలాగా? ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మాటే నెగ్గాల, వాళ్ళు అనుకున్నదే జరగాల, వాళ్ళు ఏదైతే తలంచారో అదే జరగాల. దాని కొరకు ఎంతకైనా తెగింతారో. ప్రార్థన మామూలే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఉన్నదండి? మొదటి గుంపు ఎలా ఉందండి? మొదట మనం అనుకున్న ప్రజలు, కొంతమంది ప్రజలు ఎలా ఉన్నారండి? కొంతమంది దేవునికి ప్రార్థన చేస్తున్నారు, యేసుప్రభుకు ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవత దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రార్థన ఎలా ఉందండి? వారి హృదయం ఎలా నింపబడిపోయిందండి? అహంకారంతో నింపబడిపోయింది, కోపదేశాలతో నింపబడిపోయింది, అగ్రపీఠాలు కోరుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నది దక్కించుకోవడం కొరకు, వారు అనుకున్నది సాధించడం కొరకు, వారు అనుకున్నది పొందుకోవడం కొరకు వారు ఏదైనా చేస్తూ ప్రార్థనలు మాయావేషంలో ప్రార్థన చేస్తారంటండి. అంటే వారు చేసే పని ఒకటి, చేసే ప్రార్థన ఒకటి. అది దాన్ని ఏమంటారండి? మాయ కదండి. లేనిదాన్ని ఏమంటారండి? మాయ అంటారు కదా. లేనిదని చెప్తారు అక్కడికి వెళ్ళి. నేను అంత పరిశుద్ధుణ్ణి, నేను అంత బాగా తయారొచ్చాను, ఎంత బాగున్నాను, నేను నా ప్రార్థన ఆలకించవా, నేను ప్రతిరోజు సంఘానికి వెళ్తున్నాను, లేదా ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను, ఇలా మాట్లాడుతుంటారు కదండి. మాయా వేషం అంటే అందరి ముందు ప్రార్థన చేసే ప్రార్థనాపరులుగా. కొంతమంది అందరికి కనపడాలని ప్రార్థన చేస్తుంటారు, అందరికి తెలియాలని ప్రార్థన చేస్తుంటారు. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడ కనపడుతుందండి? కొంతమంది ఇల్లు ఖాళీ చేసి చేస్తారు. మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడ కనపడుతుంది? అది కాదు ప్రార్థన. దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మాట్లాడాలి. వాక్యం అంటే ఏంటండి? నేర్చుకోండి. దేవుడు మనతో మాట్లాడడం. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడేది. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా. దేవునితో మాట్లాడినప్పుడు ఏం దగ్గర పెట్టుకోవాలి? నేనైనా సరే ఒళ్ళ దగ్గర పెట్టుకోవాలి. దేవునితో మాట్లాడినప్పుడు ఎలా పడితే అలా చేయొద్దు. అక్కడ ఏం రాసిపోయిందంటే మాయావేషంతో ప్రార్థన చేస్తున్నారంట. ఆ ప్రార్థనలు వినడం. దేవుడిని మాయ చేయొద్దు, ప్రజలను మాయ చేయొద్దు. అందరినీ మేము ప్రార్థన చేసుకున్నాం, మేము ప్రార్థన చేసుకున్నాం అని మాయ చేయొద్దు. ఆ యొక్క ప్రార్థనలో ఏముందండి? వారు మనసు మార్చుకోలేదు, హృదయం మార్చుకోలేదు, వారు ఆలోచనలు మార్చుకోలేదు, కానీ వారు చేయవలసిందంతా చేసేసి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మాయా ప్రార్థనలు మనము ఎవరిని మాయ చేస్తాం? ప్రార్థనలోను మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడం. అయితే కొన్ని ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తాయి. ఆ కొంతమంది కోసం కూడా చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 4-5 వచనాలు. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతిని అయినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును. ఇక్కడ హాగర్ ప్రార్థన, ఇది రెండో గుంపు. వీళ్ళ ప్రార్థనలు ఎలాగున్నాయి? ఆగర్ ప్రార్థన అక్కడ 9వ వచనంలోకి వెళ్తే దేవదూత వచ్చి ఆగర్తో మాట్లాడుతుంది. 11వ వచనంలోకి వస్తే ఆమెకు చక్కటి కుమారుడు ఇష్మాయేలు పుడతాడు. ఆగర్ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిందా లేదా? వెళ్ళింది. ఆగర్ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని దగ్గరికి వెళ్ళింది. కానీ ఆగర్ మనసు ఎలాగుందండి? తన భవిష్యత్తు ఇచ్చిన, తను పోషించిన
తనను నిలబెట్టిన ఆ యజమానురాల్ని నీచంగా చూస్తుందంట ఆవిడ మనసు. మీకు అర్థమైందా? ఎవరైతే పోషించారో, ఎవరైతే నిలబెట్టారో, ఎవరైతే నడిపిస్తున్నారో వారిని ఎలా చూస్తుందండి ఆగారు మనసు? నీచంగా చూస్తుంది. ఈ గుంపు ఎటువంటి గుంపు? ఈ గుంపు ఎవరిదండి ఇది? రెండో గుంపు ఎవరండి? నీచంగా చూస్తుంది ప్రజల్ని. వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత, అవసరాన్ని బట్టి ప్రజలతో ఉంటారో, అవసరం తీరిన తర్వాత ఆ ప్రజల కోసం ఎలాగ ఆలోచిస్తారండి వాళ్ళు? నీచంగా ఆలోచిస్తారు, చెడ్డగా ఆలోచిస్తారు. వారి భావాలు మంచి కాదని చెప్తారు, చెడ్డగా ప్రచారం చేస్తారు, చెడ్డగా మాట్లాడతారు. ఈ ఆగర్ లాంటి గుంపు, రెండో గుంపు ఎటువంటి మనసు కలిగి ఉందండి? ఇతరులని నీచంగా చూసేవారు. అవసరం తీరిన తర్వాత ఆగర్కి ఏమైందండి? అవసరం తీరింది అనుకోనా? ఆగర్కి శారత ఏమైందండి? పనికత్తిని దాదిని ఏం చేసిందండి ఇవిడి? తన భర్త కౌగిట్లకు పంపించి తనకు వారసురాళ్ళు ఇచ్చే ఒక మంచి పదవిని ఇచ్చింది. నిన్ను గర్భం ధరించడానికి ఇచ్చింది, మంచి వారసుడిని కుటుంబానికి కలిగించడానికి ఇచ్చింది. అంచేత వారసుడిని ఇచ్చి ఈమెను సంతృప్తి పరుద్దాం అన్న మనసు ఉంది ఆమెకి. అవసరం తీరిన తర్వాత ఇటువంటి అబ్రహామునే మనము అనిపించే గొప్ప భాగ్యం వచ్చింది. అబ్రహాము సంతానానికి నేను మూల స్త్రీని అయ్యాను అని చేత ఆమె మనసులో గర్వించి ఇతరులు ఎలా కనపడుతున్నారు? తన యజమానులు ఎలా కనపడుతుంది? నీచురాలుగా. రేవు దాడితే తెప్పతేలసి బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ని ప్రభు ఏం చేస్తాడండి? ఆశీర్వదించలేదండి ఆగర్ని, ఆశీర్వదించాడు ఈ ప్రజల్ని. బాగా వినాలి అందరూ. ఆగర్కి గర్భం ఇచ్చి చక్కటి బెట్టినిచ్చి ఆశీర్వదించాడు. ఇప్పుడు ప్రార్థన ఆలకించి దేవదూతను పంపించి ఏమని ఆశీర్వదించాడు? నువ్వు మంచి వృద్ధి అవుతావు, నీ కుమారుడు మంచి వృద్ధి అవుతాడు, మంచి ఉన్నవాడు అవుతాడు, ధనికుడు అవుతాడు, బలిష్టమైన జనం అవుతాడు అని రాసింది. తన కుమారుడు కూడా నీచంగా చూడడం మొదలుపెట్టాడంటే ఎవరినే? ఇసాకుని. ఇసాకుతోనూ ఆ శారాలతోనూ ఆగర్ కుమారుడు అలాగే తయారాడంట. ఇది రెండో గుంపు. తయారవుతే ఆ కుమారుడికి ఆపత వచ్చిందంట. ఏ కుమారుడికి? ఇస్మాయిల్కి. ఆపత వచ్చినప్పుడు మొరపెట్టాడంట. మరి మంచి బ్యాచ్ కాదు కదా ఇది. అయినా కానీ దేవుడు ఏం చేశాడు? ఆలకించి చక్కటి నీళ్ళు ఇచ్చి ఊట పుట్టించాడంట. చాలా తీగుంటాయి నీళ్ళు, చాలా మంచివి అవి. అవి ఇచ్చి ఈ తల్లిని కొడుకుని తృప్తిపరిచి మీరు గొప్ప జనమంగా అవుతారు, మంచి మంచి అభివృద్ధి పొందుతారు, మీరు ఈ దేశంలో బ్రతికినంత కాలము, వీళ్ళు భూమి మీద బ్రతికినంత కాలము ఏ కొదువ లేకుండా జీవింతారన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడిది ఎంత గొప్ప మనసో చూడండి. ఎలాగ ఆశీర్వదించాడు అనుకుంటున్నారు కదా మీరు? వాళ్ళని ఏం ఆశీర్వదించాడండి? వాళ్ళని మీరు మారుత్రం నరకానికి పాత్రులే, కానీ భూమి మీద మాత్రం మీకున్నట్టు ఎవరికి ఉండదు. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్న మన మందు చాలా అభివృద్ధి పొందిపోతూ ఉంటారు. దేవుళ్ళో సరిగ్గా లేకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని సంఘాన్ని గౌరవించకుండా, దేవుని సేవకులను గౌరవించకుండా, బైబిల్ని గౌరవించుకోకుండా, వినయ విధేయతలు లేకుండా చాలామంది కూడా ప్రార్థనలు చేసి చాలా సంపాదించుకుని దేవుడిచ్చిన ఆశీర్వాదము నగలు దగ్గట్టుకుని ఏంటయ్యి నగలు దగ్గట్టుకుని దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటారు, వడ్డీ వ్యాపారం చేస్తారు, ఇల్లులు కొనుక్కుంటారు. దేవుడు నాకు ఆశీర్వాదం అని అంటారు. ఎలాగా? దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వలేదా అని అడుగుతారు. వీళ్ళందరూ ఏ విధంగా సంపాదన ఉందంటే సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది ఎవరో చూడరు. వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏ కొద్దు లేకుండా కావాల్సింది తింటున్నాం, కావాల్సింది అనుభవిస్తున్నాం, ఒక నుంచి ప్రార్థన చేసుకుంటున్నారు, కావాల్సింది అనుభవిస్తున్నారు. ఇది ఏ బ్యాచ్? ఆగర్ బ్యాచ్. ఆగర్ బ్యాచ్కి అన్నీ ఉంటాయంట. బాగా ఆలోచించాలి. ఈ భూమి మీద వారికి ఏ కొదువు లేదు, సమస్తము సంపాదించుకుంటారంట, కానీ వారు పరలోక రాజ్యంలో వారసత్వం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండో గుంపుకి పరలోక రాజ్యంలో వారసత్వం లేదు. ముందు ప్రార్థన ఆలకించాడు. ఏమని? ఓ ఆగర్రా, ఎక్కడికి వెళ్ళకో అని దేవదూత వచ్చింది. దేవదూత మాట్లాడుతుంటే మాట్లాడండి, అందరితోనూ మాట్లాడుతున్నారు దేవుడు. ఇప్పుడు దేవుణ్ణి సరిగ్గా ఆ ఆజ్ఞలు పాటించలేని వారు, సంఘాలను గౌరవించలేని వారు భాషల్లో మాట్లాడతారు. చప్పలు కొడితే భాష వచ్చేది వాళ్ళకి. ఇలాగని నేను చెప్తున్నాను కదండి. ఆరాధన మొదలు పెట్టక ముందు వచ్చేద్ది, మరి ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు, బొమ్మని వచ్చేద్ది. దేవుడి దూత ఆగరికి అలాగొచ్చింది. దేవుని దూత రాగానే ఆగరు ఏమనుకుంది? దేవుడితోనే సంబంధం నాకు అనుకుంది. ఆ దేవునితోనే సంబంధం అనుకుంది ఆవిడ. వెంటనే దూత మాట్లాడగానే వెనక్కి వెళ్ళిపోయింది. నన్ను దేవుడే పంపించాడే, నువ్వు కాదు, నువ్వు వెళ్ళిపోమన్నా కానీ, నీకోసం వెళ్ళిపోయినా కానీ దేవుడే పంపించాడు ఎక్కడికే అని అన్నది. అయినా గర్వెత్తుందంటే దేవుడు తెలుసు కదా వీళ్ళకి ఎలా చేయాలనుకున్నాడు. వీళ్ళకి ఈ భూమి మీద ఉన్నదంతా మీరు అనిపించుకోండి, పరలోక రాజ్యాన్ని నా వారసులకి ఇస్తాను అన్నాడు. వాళ్ళకి దేవునికి స్తోత్రం అని చెప్పండి. వాళ్ళకి పరలోక రాజ్యం లేదు. మీకు అర్థమవుతుందండి ప్రియమైన వాళ్ళారా? కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? ఇస్మాయిలు పెద్దవాడు లేదు, చిన్నవాడు లేదు, చారని ఎదిరింతున్నాడు. చారా వాగ్దానం పెట్టి పుడితే వాగ్దానం పెట్టినే అంటే అభిషేకింపబడినట్లు లెక్క. ఎవరో ఇస్సాకుని ఎదిరింతున్నాడు, అపవాసిస్తున్నాడంట. ఆయన ఎవరో ఇస్మాయిలు రాయబడి ఉంది అక్కడ 21వ అధ్యాయంలోను. అపవాసిస్తున్నాడంట. అటువంటి వాడు మొర దేవుడు ఏం చేశాడు? విన్నాడు.
సమీపంగా ఉన్న వాళ్ళకు కూడా పిలవగానే వచ్చాడు జమ్మని. ఇస్మాయిల్ అనుకున్నాడు, నేను ప్రార్థించక అమ్మ చూసావా నా ప్రార్థన దేవుని దగ్గరికి ఎలాగెళ్ళిందో, నా ప్రార్థన చేయగానే నాకు దేవుడు ఎటువంటి ఓటిచ్చాడు చూసావా, తీయటి నీళ్లు, నేను ఏది అడిగినా సరే ఈ భూమి మీద ప్రతిదీ జరుగుతుంది అని నేను అనుకున్నాడంట. అంటే తన ప్రార్థన ఎలాగైపోయిందండి, ఈ భూమి వరకునే. ఈ భూ సంబంధమైన ప్రార్థన రెండో ప్రార్థన దేనికి సంబంధించిందండి, భూ సంబంధమైన ప్రార్థన. ఫస్ట్ సంబంధం ఏంటండి, మాయా ప్రార్థన. ఆ ప్రార్థన వెళ్ళదో ఆ ప్రార్థనకి దేవునికి సంబంధము లేదు. రెండో ప్రార్థన భూ సంబంధమైన ప్రార్థన. భూమి మీద అన్నీ దక్కించుకోగలుగుతారు రెండో బ్యాచ్. దేవునికి స్తోత్రం అని చెప్పండి. రెండో బ్యాచ్ భూమి మీద ఉన్న ప్రతి సంపాదన ప్రతిదీ సంపాదించుకోగలుగుతారు, ఏదైనా సంపాదించుకోగలుగుతారు, ఏదైనా దక్కించుకోగలుగుతారు ఈ భూమి మీద. ఎందుకంటే అడ్డదారులు తొక్కుతూ, అడ్డదారులు నడుస్తూ, అడ్డంగా మాట్లాడుతూ, నిదానమైన మార్గాన్ని విడిచిపెట్టి ఇష్టాసారంగా మాట్లాడుతూ, ఇష్టమైనది దక్కించుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ ఈ భూ సంబంధమైనది ఏదైనా సరే వారి హక్కుగా తీసుకున్నారు వాళ్ళు. ఈ ఆగారు సంతానానికి దేవుడు ఏమి ఇచ్చాడండి, ఈ భూ సంబంధమైనదంతా నువ్వు తీసుకో అన్నా సరే ఆమె కళ్ళుకి, తన చెవులకి, తన హృదయానికి ఆ దేవుని మాటలు ఎలా వినపడ్డాయి. అయితే నా కొడుకు చాలా ఉన్నవాడు అయిపోతాడు అనమాట, నా కొడుకు గొప్ప జనం అయిపోతాడు అనమాట, అయితే మంచి అధికారి అయిపోతాడు అనమాట, అంటే మాకు ఈ భూమి మీద ఏ కొదువు ఉండదన్నమాట అని అనుకున్నది. కానీ ప్రభువా నీతో నివసించే ఆ యొక్క భాగ్యము దక్కుతుందా ప్రభువా అని అడిగిందా? అడగరాళ్ళు. వాళ్ళు దేవుని నమ్ముకున్నది ఎందుకండి, వాళ్ళు దేవుని ఆశ్రయించింది ఎందుకండి, దేవుని సంఘాల దగ్గరకు వచ్చింది ఎందుకండి, దేవుని యొక్క సంఘంలో చేరి బాప్తీసాలు పొంది ప్రార్థన చేస్తున్నది దేనికండి వాళ్ళు రెండో బ్యాచ్. ఈ భూ సంబంధమైన ఇళ్ళల్లో వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆస్తులు, అంతస్తులు, బంగారాలు, వీటిని సంపాదించుకోవడానికి రెండో బ్యాచ్. ఇది వాక్యం చెప్తున్నాను, వినండి, అనుసరించగలిగితే అనుసరించండి, చేయవలసింది మీరును, చేయదగిన వాడు దేవుడు, నాకు సంబంధం లేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. రెండో బ్యాచ్ ఎవరండి, ఈ భూ సంబంధమైన సంపాదించుకునే బ్యాచే. వారు ఏదైనా సంపాదించుకుంటారు, ప్రార్థన చేస్తారు, సంఘంలోకి వెళ్ళి మైక్ పట్టుకుని సాక్ష్యం చెప్తారు. అందుకనే కదా ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది కదండి, ఇలా ప్రార్థన చేయగానే గ్యాస్ వచ్చిందంట, అలా ప్రార్థన చేయగానే ఇది వచ్చిందంట, ఇలా ఆవిడ ప్రార్థనలోను పరలోక రాజ్యం తీసుకెళ్ళని మనం ప్రార్థన చేశాను, దేవుడు ఖచ్చితంగా నాకు పరలోక రాజ్యం ఇస్తాడని నమ్మకం ఉందని ఒక్క మాట అంటా చెప్తుందేమని చూస్తున్నాను. కానీ ఉంగరం అంటుంది, బంగారం అంటుంది, గ్యాస్ అంటుంది, డబ్బు అంటుంది, ఫ్లైట్ అంటుంది, బస్సులో సీట్ అంటుంది, ట్రైన్ టికెట్ అంటుంది, అన్నీ ఇవే ఉన్నాయి ఆవిడ. అంటే ఆవిడ ఏ బ్యాచే, ఆగారు బ్యాచ్, భూ సంబంధమైన బ్యాచే. రెండో ప్రార్థన ఏదండి, భూ సంబంధమైన ప్రార్థన. ఉన్నాము అనుకుంటారు లేదు వాళ్ళు. ఫస్ట్ బ్యాచ్ లేవని తెలిసిపోయింది, ఫస్ట్ బ్యాచ్ లేదని తెలిసిపోయింది. రెండో బ్యాచ్ ఉన్నాం అనుకుంటారు కానీ లేరు. మూడో బ్యాచ్లోకి వెళ్ళిపోదాం. 2 సమూయేలు 15వ అధ్యాయము 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోం చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రము. ఎవరు చేసేది ఎవరండి ప్రార్థన? దావీదు. దావీదు అనగానే మంచోడు, అవునా? ఆ ప్రార్థన చేసేట ఆయనకి దావీదు గారు ఎలా ఉన్నారండి, ఆయన దగ్గర పాదరక్షకులు లేవంట, ఏడుతున్నాడంట, ఊరి నుంచి పారిపోయాడంట, దేవుడు శాపంలో ఉన్నాడు, దేవుడు ఇచ్చిన శిక్షలో ఉన్నాడు, ఆయన దేవుడు చేసిన శిక్షలో ఉన్నాడు. అంటే కుటుంబము వ్యతిరేకంగా ఉంది, అబ్షాలోం వ్యతిరేకంగా ఉన్నాడు, కుటుంబం అంతా వ్యతిరేకంగా ఉంది, రాజ్యం ఉంటుందో ఊడిపోద్దో తెలియదు. ఎందుకంటే ఈయన చేసిన ఘనకార్యం బట్టి ఏం చేశాడు ఈయన, ఉరియాను చంపించి ఉరియా భార్యను తనకి కౌకుట్లో చేర్చుకున్నందున ఆయనకి ఏమొచ్చిందండి, శాపం వచ్చింది. ఇప్పుడు శాపగ్రస్తమైన శిక్షా విధిలో ఉన్నాడు ఆయన. అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయటం వలన ఆయన దేవునికి దూరంగా ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, ఆయన ప్రార్థన చేసిన తర్వాత అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరుగుపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరినున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకుని చనిపోయాడంట. దావీదు ఎవరి కోసం ప్రార్థన చేశాడండి? అహితోపేలు కొరకు ప్రార్థన చేశాడు. దావీదుకి వ్యతిరేకంగా సలహా ఇచ్చాడంటండి. ఎవరో? అహితోపేలు దావీదుకి వ్యతిరేకంగా సలహా ఇచ్చాడంట. అది ఒకప్పుడు దావీదుకి కానీ అక్కడున్న ప్రజలకు కానీ ఆ సలహా ఎలా ఉండేదంట, దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు ఉండేదంట. అంత గొప్ప సలహా ఇచ్చాడంట ఆయన. అహితోపేలు అంత గొప్ప సలహా, అంత జ్ఞానవంతుడంట. ఆ సలహాకే అయితే దావీదుకి భయం పుట్టింది. ఆల్రెడీ నా మీద దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు, నేను ఆల్రెడీ శిక్షా విధిలో ఉన్నాను, ఈ టైంలో అహితోపేలు అంత ఆలోచన చేసి నా మీద కుట్ర చేయడానికి నా కుమారుడికి సలహా ఇవ్వడం ఏంటి, ఆ సలహా నెరవేరిపోద్దని భయం వేసిందంట. దావీదు భయపడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట.
నాకు దూరంగా ఉన్నావు ప్రభువా, నేను శిక్షావిధిలో ఉన్నాను ప్రభువా. ఆయన ఎలా ప్రార్థన చేశాడో తెలుసండి? ఆయన ఎంత ప్రార్థన చేశాడో తెలుసండి? ఆ ప్రార్థన ఎలాగుందో తెలుసా మీకు ఎవరికన్నా? ఆయన ఏ ప్రార్థన చేశాడో తెలుసా? పెరక పెట్టు నుంచి మనం ఏ ప్రార్థన చేయాలో తెలుసా? మనందరం కూడా దేవుని దగ్గరికి విన్నపం వెళ్ళాలి. ఆ విన్నపము భూమి మీదను పరలోక రాజ్యాన్ని సంపాదించుకుని ఆ విన్నపము, ఆ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా మీకు? ఎలా ఉండాలి చూద్దామా? ఎందుకంటే మనం భూమి మీద బాగుండాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి. ఒకే దెబ్బకి రెండు పెట్టలో ఈ భూమి మీద మనం బాగుండాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి. అది ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన క్రైస్తవుడు నేర్చుకోవాలి. క్రీస్తు బిడ్డలు ప్రతి ఒక్కరు ఈ ప్రార్థన నేర్చుకోవాలి. ఈ ప్రార్థన ద్వారానే ప్రభు మనకు అతి సమీపంగా ఉండి నిన్ను ఈ భూమి మీదను పరలోక రాజ్యం వెళ్ళే వరకు సదాకాలం మనకు తోడే ఉంటాడంట. దేవునికి చప్పలు కూడా దేని భయపరచండి. అదే ప్రార్థన. అది ఎటువంటి ప్రార్థన చూద్దాం. 51వ కీర్తన 12-13 వచనాల్లో, నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము, నాకు రక్షణ ఆనందము మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నేను నీకు సమ్మతించాలి ప్రతిదానికి. ఎవరికి? మనము దేవునికి సమ్మతించే వారిగా ఉండాలి. సమ్మతించడం అంటే మాట వినాలి. నువ్వేం చెప్తే దానికి సమ్మితమా అంటే అర్థం ఏంటంటే చేస్తాను అని అర్థం. అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకి నేను లోబడతాను. నువ్వు చెప్పే మాటకి నేను సమ్మతిచ్చే మనసు నాకు దయచేయి, నీ మాట వినే మనసు నాకు దయచేయి. అప్పుడు అతిక్రమం చేయవారికి త్రోవలను బోధించదను. ఏంటంట? నాకు అటువంటి మనసు నాకు కలిగించు. ఎవరైతే పాపం చేస్తున్నారో, ఎవరైతే దోషాలు చేస్తున్నారో, ఎవరైతే అతిక్రమం చేస్తున్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ నీ వైపు తిప్పగలుగుతాను నేను. నిబంధన చేసుకుంటున్నాడు. చప్పలు కూడా దీన్ని మేంపరచండి. ప్రార్థన ఎలా ఉండాలి? నిబంధన చేసుకోవాలి. ప్రార్థనలోను దావీదు ప్రార్థన ఏం చేసుకున్నాడండి? నిబంధన చేసుకున్నాడు. అహితోపేలు ఏమేడండి? ఉరేసి చచ్చిపోయాడు. దావీదు ప్రార్థన సరాసరి పరలోక రాజ్యం వెళ్ళిపోయింది. చప్పలు కూడా దీన్ని మేంపరచండి. దావీదు ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయిందండి? సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు, శాంక్షన్ చేశాడు. శాంక్షన్ చేస్తే ఏమైందండి? అహితోపేలు ఏమయ్యాడండి? మరణమైపోయాడు. అంటే దావీదు ప్రార్థనలో ఎంత బలం ఉందండి? దావీదు ఎక్కడున్నాడండి? శిక్షావిధిలో ఉన్నాడు. అందరూ దావీదు ప్రార్థన చేస్తుంటే ఇరుమోకాలు వేసి చూస్తున్నాడంట. ఆల్రెడీ నువ్వే బయటకు వచ్చేసావు, నిన్నే అవమానిస్తున్నారు, నువ్వే పాపం చేసి వచ్చావు, నీ ప్రార్థన దేవుని దగ్గరికి ఎలాగెళ్తుందంటే వాళ్ళంకా అలా చూశాడు. ఎవరో పిచ్చోళ్ళారా ప్రార్థన నేర్చుకోండి, అమాయకులారా ప్రార్థన నేర్చుకోండి, అయోగ్యులారా ప్రార్థన నేర్చుకోండి, ఆ ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోండి, ఆ ప్రార్థన ఇటు రీతిలో ఉండాలో నేర్చుకోండి. దేవుని కదిలించే ప్రార్థన, దేవుని యొక్క ఆలోచనలు ఎరిగిన ప్రార్థన, దేవుడికి కావలసిన కోరిక అదే నైవేద్యం. దేవునికి కావలసిన నైవేద్యం, అసలైన నైవేద్యం ఏంటో తెలుసండి? తన ప్రజలు. చప్పుడు కూడా దేవుని మేంపరచండి. ఆయన ప్రజల్ని ఆయనకు అప్పచెప్తానని చెప్తున్నాడు దావీదు. అతిక్రమం చేసిన వారందరినీ కూడా, పాపం చేస్తున్న వారందరినీ కూడా నేను అసహించుకోను. ఎవరు పాపం చేసినా అసహించుకోను, ఎవరు దోషం చేసినా అసహించుకోను, ఎవరు అతిక్రమం చేసినా అసహించుకోను, ఎవరు నేను తిట్టినా అసహించుకోను, ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్న అసహించుకోను. ఎటువంటి పాపతోనైనా వ్యభిచారితోనైనా నేను మాట్లాడి నీ వైపు తిప్పుతానన్నాడంట. చప్పలు కూడా నేను వైపరచండి. నిబంధన. నన్ను మార్చు, నేను అనేక మందిని మారుస్తానన్న ప్రార్థన. నన్ను మార్చి చూడు, నేను అనేక మందిని మారుస్తాను, అనేక మందిని వైపు తిప్పగలుగుతాను. ఎవరు పాపలు ఉన్నా సరే వారు తక్కువగా చూడను, నీచంగా చూడను, అసహించుకోను. వారి దోషాలు బట్టి అసహించుకోను, వారి పాపాలు బట్టి అసహించుకోను, వారు తిరగబట్టిన ఆ యొక్క తిరుగుబాటు తనాన్ని బట్టి నేను అసహించుకోను. వారిని వైపు తిరిగేలాగా చేస్తాను. సమ్మతించాలంట. దేవుని మాటకి ఏమవ్వాలి? సమ్మతించాలంట. దావీదు చేసిన ప్రార్థన నేను సమ్మతించాలంట. అర్థం ఏంటంట? నేను చేసే ప్రార్థన నేను అంగీకరించాలి. ఎవరు అంగీకరించాలి? దేవుడు కాదు. ముందు నువ్వు అంగీకరించాలి నీ ప్రార్థన. చప్పుడు కూడా దేని మేంపరచాలి. నువ్వేదో చేస్తున్నావు కదా, నువ్వేదైతే అడుగుతున్నావు కదా, ఏదైతే ఇలా ఉంటానని చెప్తున్నావు కదా, దానికి అంగీకరిస్తున్నావా నువ్వు? మన ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు అనుకుంటాం ఏకబెత్తు, అవునా? మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అనుకుంటున్నాం, కానీ మనము అంగీకరిస్తున్నామా మన ప్రార్థన? నేను ఎలాగైతే చేశానో అలాగే జీవితాన్ని ప్రభువాన్ని లెక్కుతున్నావు పైకి నువ్వు ఆమెనని. నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో ఆ ప్రార్థన తగిన జీవితం జీవితానని నువ్వు ఎప్పుడైనా నిబంధన చేసుకున్నావు, సమ్మతించావు దేవుని దగ్గర? దావీదు సమ్మతించాడు. అన్నాడు, సమ్మతించే మనసు నాకు దయచే. నేను పాపంలో ఉన్నాను కదా, ఈ పాపం నుంచి నన్ను విడిపించు, పాపంలో ఉన్న వారందరినీ నీ వైపు తిప్పడానికి ట్రై చేస్తాను అన్నాడు. తప్పుడు కూడా దేని మైండ్. దావీదు ప్రార్థన సరాసరి ఫోన్లో మాట్లాడినట్టు అయిపోయింది. దావీదు ప్రార్థన ఫోన్లో మాట్లాడినట్టు అయిపోయి ఏమైందండి? అది అహితోపేలు ఏమేడండి? మరణం అయిపోయాడు. అంటే దావీదుకి కుట్ర చేసిన అహితోపేలు మరణం అయిపోయాడు. దావీదు రాజ్యము దావీదుకి దక్కింది. చప్పుడు కూడా దేని మైండ్ పరచండి. ఆ ప్రార్థన అంత బలం ఉంది.
క్రైస్తవుడి ప్రార్థనలో ఏముండాలండి? అంత బలం ఉండాలి ప్రియమైన వాళ్ళు. ఆ బలం లేకపోతే ప్రార్థన ఎందుకు అని నా బాధ. సమయం ఎందుకు మనము పాడు చేయడం అనేది నా బాధ. ఇప్పుడు దక్కవలసింది దక్కనప్పుడు ఎందుకు ఆ సమయాన్ని వ్యర్థపరచడం అనేది నా బాధ. అలాగని మానేమని అంట్లా. ప్రయాసపడండి ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళి వరకు. ఎందుకంటే ఆయన మనకు సమీపంగానే ఉన్నాడని రాయబడి ఉంది. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు, ఆయన నిజం చెప్పే దేవుడు. ఆయన మనకు ఎలా ఉన్నాడంట? నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఎక్కడున్నాడంట? ఆయన సమీపంగా ఉన్నాడంట. ఆయన సమీపంగా ఉన్నప్పుడు మన ప్రార్థన ఎలా చేయాలంటే, ఆయన ఇంకా అతి సమీపంగా రావాలంటే, ఇంకా మనకు అద్భుతమైన కార్యాలు చేయాలంటే ఆ కార్యాన్ని కూడా గమనించాలి మనం. అవునా కదండి? ఆ కార్యాన్ని గమనించాలి. ప్రార్థన చేశాడు కానీ ఏం చేశాడు ఆయన? ఇంకేం చేశాడైనా అక్కడ? ప్రార్థన చేశాడు. ఊసే అని ఒక అతను ఉపయోగించాడు అంతే. దావీదు ఏం చేయలేదు, ఆయన ఉపయోగించాడు అంతే. నువ్వు వెళ్ళి అబ్షాలోము గుంపులోకి వెళ్ళమన్నాడు అంతే. ప్రార్థన చేసి దేవుడు దావీదు పక్షాన అద్భుతం కార్యం చేశాడు. దావీదు జీవితానికే కాదు, దావీదు కుటుంబానికి తరతరములు కూడా తిరిగి లేకుండా చేసి పడేశాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అది ప్రార్థన. దేవుడు ఎల్లప్పుడూ ఉంటున్నాడంట. ఎవరికి సమీపంగా లేడండి? వీళ్ళకి సమీపంగా లేడా? మొదటి బ్యాచ్కి లేడా? కాదా? ఉన్నాడా లేదా చెప్పండి? మొదటి బ్యాచ్ చేశారు కదండి మాయా ప్రార్థన. వాళ్ళకి సమీపంగా లేడండి దేవుడు? సమీపంగా ఉన్నాడు. అందుకని సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రార్థన ఇదని చెప్పాడైనా. ఇది మాయా ప్రార్థన. ఈ ప్రార్థన ఇందులో నేను ఆనందించను. ఇది నా నైవేద్యంగా లేదు. ఎలా లేదంట? నాకు నైవేద్యంగా లేదు ఈ ప్రార్థన. ఇది మాయా ప్రార్థన లాగా ఉందని చెప్పింది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఆ ప్రార్థనకు సమీపంగా ఉన్నాడా లేదా? అంటే ఆ ప్రార్థన చేసినప్పుడు దగ్గర ఉన్నాడా లేదా? ఆ ప్రార్థన విన్నాడా లేదా? మొదటి గుంపు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆ ఆలకించి ఆ ప్రార్థనలో ఉన్న భావం చెప్పాడు ఏమని? ఇది మాయా ప్రార్థన, ఇది నాకు నైవేద్యం కాదు, ఈ ప్రార్థన నేను ఆలకించలేను, నాకు దూపంగా లేదు, నాకు నచ్చలేదని చెప్పాడు. రెండో గుంపు ఆగారు గుంపు, ఆ ప్రార్థన రెండో గుంపు చేసిన ప్రార్థన ఏది? ఇది భూ సంబంధమైన ప్రార్థన. వీరు భూమి మీద ఉన్నదాని కొరకే అడుగుతున్నారు. భూమి మీద ఉన్నదాని కొరకే సంఘానికి అయి చేసిన, సంఘానికి ఈ చేసిన బోలంది మంది చర్చికి ఎంతైనా ఇచ్చేస్తారండి. వాళ్ళకి ఏం కావాలండి? నీకు ఇది ఇస్తాను, నాకు ఇది అని. నేను నీకు ఇది, నాకు ఇది అంటే ఈ భూమి సంబంధమైన దాని కొరకు వాళ్ళు దేవుడికి ఇస్తారు, దేవుని సేవ చేస్తారు. ఈ భూ సంబంధమైన దాన్ని సంపాదించుకుంటారు. పర సంబంధమైన దాన్ని సంపాదించుకోవడానికి ఏముండాలి? నిబంధన కలిగిన ప్రార్థన కావాలి. చెప్పలు కూడా దీన్ని మేంపరచండి. పర సంబంధమైన ప్రార్థన అది ఏం చేస్తుందంటే ఈ భూమి మీదను నిన్ను ఆశీర్వదిస్తుంది, పరలోక రాజ్యంలో కూడా నిన్ను కూర్చోబెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన నేర్చుకోవాలండి మనం. ఏ ప్రార్థన నేర్చుకోవాలి? నిబంధన కలిగి ప్రార్థన చేయాలి. దావీదు శిక్షలో ఉండి కూడా ఏమన్నాడంటే, ఇక నుంచి నేను పాపాన్ని విడిచిపెడతాను, పాపంలో ఉన్నవారు నేను ఏ పాపం చేశానో అటువంటి పాపాత్ములు ఎంతోమంది ఉండిపోయారు ఈ భూమి మీద. నేను ఎటువంటి పాపం చేశానో ఆ పాపం ఈ భూమి మీద చాలామంది చేసి నీకు దూరం అయిపోతున్నారు, నేను దూరం కాను, వారిని నీకు దూరం చేయను అని చెప్పి ప్రార్థన చేశాడంట. చెవులు కూడా దాన్ని చేయండి. వారిని నిన్ను దూరం చేయను, ఆ పాపంలో ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళి నీ గొప్పతనం కోసం చెప్తాను, నువ్వు సమీపంగా ఉన్నావు దేవుడు అని చెప్తాను, నువ్వు క్షమించే దేవుడు అని చెప్తాను, నువ్వు రక్షించే దేవుడు అని చెప్తాను, నువ్వు పరలోక రాజ్యంలో వారసత్వాన్ని ఇచ్చే దేవుడు అని చెప్తాను, పాపంలో ఉన్న వారందరితో నేను మాట్లాడతాను అని అన్న మాటకి యేసు ప్రభు నిరూపించాడు. పాపుల కోసమే వచ్చాను నేనని చెప్పాడు. చెప్పలు కూడా దేని మేంపరచండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? పాపుల కోసం వచ్చాడు ఆయన. ఇక దావీదు ఏం చెప్తున్నాడు? నేను పాపుల్ని రక్షించటంలోను, పాపుల్ని వైపు తిప్పడంలోను అదే పని మీద ఉంటాను, నా ప్రార్థన ఆలకించి నా శత్రువుల్ని అనగదొక్కన్నాడంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నేను పాపాన్ని విడిచిపెడతాను, పాపలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాను, పాపలు ఉన్న వారిని వైపు తిప్పుతాను, నా శత్రువుల్ని అణిచివేయి అన్నాడంట. శత్రువుల్ని అణిచివేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన పరలోక రాజ్యానందు చేరిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి. ఎందుకంటే పాపులు రక్షించటంలోను యేసుక్రీస్తు పరమ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పాపుల కొరకే నిలుచున్న దేవుడు యేసుక్రీస్తు. పాపుల కొరకే అతి సమీపంగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు. పాపాన్ని ఒప్పుకుని ఆయన నిబంధన గల ప్రార్థన చేసిన వారికి అనేకమైన ఆశీర్వాదాలు కలిగించే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, ఆరోగ్యాలు ఇచ్చే దేవుడు, పరమనందు నడిపించే దేవుడు యేసుక్రీస్తు. అది ఫిలిప్పీ 4లో చూస్తే ప్రియమైన వాళ్ళారా, మీ సహనము 5-6 వచనాల్లోను మీ సహనము సకల జనులకు తెలియనీయుడి. ఈ మన సహనం అంట సకల జనులకు తెలియపరచాలంట. ప్రభు అంటే మన సహనంగా ఉండాలి. మనం రోడ్డు మీద పడిపోకూడదు. ఏ గొడవైనా సరే చూద్దాం ఏం చేస్తాడో దేవుడు.
ప్రభు ఏం చేస్తాడో దేవుడు, ఏం చేయగలుగుతాడో, ఏం చేస్తాడో మన పక్షాన ఏం నిరూపిస్తాడో, నేను ఉన్నవాడిని అనువాడన్న వాక్యం నీలో నాలో బెరక పేటలో జరుగుతుందో లేదో పరిశీలిద్దాం. సహనాన్ని ధనాన్ని చూపించాలి. మనకున్న సహనాన్ని చూపిందాం. ఏం రాస్తుంది? నీలోన్న సహనాన్ని సకల జనులకు తెలియపరచండి. నీలో సహనం ఉందని నిరూపించండి. సహనంగా జీవిద్దాం. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి దేని కోసం నువ్వు బాధపడకు. దేవుడు సమీపంగా ఉన్నాడంటే మనకి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు సమీపంగా ఉన్నాడు. దేని కొరకు చింతపడదు, దేవుని కొరకు భయపడకు, దేని కొరకు చింతించొద్దు, దేని కొరకు భయపడద్దు. నీకు సమీపంగా ఉన్నాడు. మోకరించి ఏం చేయాలంట? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేస్తూ విసుకక మానకగా పట్టుదలతో ప్రార్థన చేస్తూనే కృతజ్ఞతాపూర్వకంగా చేసిన మరవకుండా ప్రార్థన చేయాలంట. ప్రార్థన ఎలా చేయాలండి? చేసిందల్లా మరవకూడదు. నువ్వు పలానా రోజు ఇలా చేసావు, పలానా రోజు నా కుటుంబంలో ఈ నెమ్మది కలిగించావు, పలానా రోజు నాకు ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ స్థితిని ఇచ్చింది నువ్వే గనక ఇంకను నేను చేయవలసిన పనిని బాధ్యతని నాకు తెలియపరిచి నేను అట్టి రీతిలో నేను నడుచుకుని నిన్ను మహింపరిచే గొప్ప ధన్యత నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఆయనకి నచ్చిన నైవేద్యము ప్రజలను ఆయనకు అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రజలు ఆయన వైపు తిప్పాలి. నశించిపోతున్న వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. విసుగుపోతున్న వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. నరిగిన హృదయాల కొరకు నువ్వు ప్రార్థించాలి. పాపలు ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. ప్రార్థన చేయడం కాదు, విజ్ఞాపన చెయ్యి. విని వరకు చెయ్యి. దేవుడు విని వరకు ఇసుకగా మానకగా ప్రార్థన చేసి నువ్వు భూమి మీద ప్రతిఫలం పొందు, పరలోక రాజ్యంలో నీ స్థలం పొందు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ప్రార్థన. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేయి. సహనాన్ని సకల జనులు చూసేలాగా నీ సహనాన్ని నువ్వు నిరూపించుకో. నేను సహనంగా ఉన్నానని నిరూపించుకో. ప్రార్థన ప్రతిఫలం ఇస్తుంది నీకు. ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది. ప్రార్థన నీకు పరువునిస్తుంది. ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. ఆ ప్రార్థన దేవుడు దిగొచ్చే ప్రార్థన. మన ప్రార్థన ఎటువంటిదండి? దేవుడు దిగొచ్చు. అతి సమీపంగా ఉన్నాడంట, మర్చిపోక ప్రియమైన వాళ్ళ. పరిశుద్ధులైన గుంపైన మనకే సమీపంగా ఉన్నాడంట, మర్చిపోవద్దు. ఆ సమీపంగా ఉన్నవాడు అద్భుతం చేయగలడు. సమీపంగా ఉన్నాడంటే చేతితో శత్రువుని అణచవేయగలడు, వెంటనే అణచవేయగలడు. సమీపంగా ఉన్న దేవుడు, నీ వెంటే ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు నీ శత్రువు నీ కళ్ళ ముందు ఎదగనివ్వడా. భయపడకో, బాధపడకో, దిగులు చెందకో. ఇసుకక మానకగా ప్రార్థన చెయ్యి. పట్టుదలతో ప్రార్థన చెయ్యి. దేవుని దగ్గర నిబంధన చెయ్యి. విజ్ఞాపన ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి. అంచేత నిబంధన కలిగిన ప్రార్థన చేద్దాం. ఆయనకి మంచి నైవేద్యం పెడదాం. ఆయన దగ్గర ఉన్న వరాలన్నీ పొందేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి నైవేద్యంగా ప్రార్థన చేద్దాం. మంచి నైవేద్యం కలిగిన ప్రార్థన ఏదండి? సహనం కలిగిన ప్రార్థన, నిబంధన కలిగిన ప్రార్థన, పాపుల్ని వైపు తిప్పుతానన్న ప్రార్థన. నరకంలో పండవకుండా నా వంతుగా నేను కొంతమంది కొరకు ప్రార్థన చేసి అనేక మందిని వైపు తిప్పగలుగుతానన్న ప్రార్థన. ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే నువ్వు ఆశీర్వదింపబడిన క్రీస్తు బిడ్డవి. అనేకమైన ఆశీర్వాదాలు పొందుతాం. ఇటువంటి నిబంధన ప్రార్థన నేర్చుకుని మనందరూ దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.